మీరందరూ సక్సెస్ఫుల్లీ మొదటి రౌండ్ని అదే రెడ్ లైట్ గ్రీన్ లైట్ ని కరెక్ట్ గా ఆడి పాస్ అయ్యారు. నాకు దానికి చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ దానికి ఎంతగానో అభినందిస్తున్నాను. ఈ ప్రపంచంలోని ప్రాణాలు పనంగా పెట్టి రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడి మీరు గెలిచారు. సరే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఇదే. ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోబోయేది ఏంటంటే గేమ్ లో వచ్చేసి సరికొత్త ట్విస్ట్ అయితే తీసుకుని రాబోతున్నారు. మొదటి గేమ్ ఆడడం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఇంకా మిగిలిపోయారు. అందుకే ఇందులో కొంతమందిని ఊరికి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా అంటే మరికొద్ది సేపట్లో అది ఎలాగో మీకు చెప్తాను. కంగారు పడకండి. అంకుల్ ఏం మాట్లాడుతున్నారు? మీరు అలా చేయకూడదు. ఇప్పుడే తర్వాత గేమ్ అన్నారు కదా, పైగా మా ఎవరికి తెలీదు. ఎలిమినేట్ అంటే గేమ్ నుంచి బయటికి వెళ్దాం అనుకున్నారు, కానీ మాలో ఒక్కొక్కరిని ఇలా చంపేస్తాను అనుకోలేదు. మీరు కూడా మనుషులే కదా, దయచేసి మా గురించి ఆలోచించండి. మా కోసం మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎవరిని ఏం చేయకండి ప్లీజ్. మాకు చాలా 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 ఆకలిగా ఉంది, ఫుడ్ కూడా పెట్టలేదు. ప్లీజ్ అంకుల్, ఎవరిని ఏం చేయకండి. అరే మనుషులేనా మీరు? ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదా? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ తీసుకొని వచ్చారు. అరే మమ్మల్ని విడిచిపెట్టండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు ఫుడ్ అంటున్నారు కాబట్టి మరి కొద్దిసేపట్లో రుచికరమైన ఫుడ్ మీకోసం తీసుకొస్తున్నాను. కానీ ఒక్కసారి గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అరే నాకేం అర్థం కావట్లేదబ్బా, ఏం చేయాలో. అందుకే మనం అవెంజర్స్ ని మాత్రమే సహాయం అడగాలి. అరే సమయానికి లెస్టర్ లేడు, మైకల్ లేడు, ట్రెవర్ లేడు, సించర్ లేడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో సిటీలో? అందరూ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఒకరింట్లో ఒకరు కనబడట్లేదని. ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అందుకే ఇంత జరుగుతున్నా కూడా ఈ అవెంజర్స్ అందరూ సైలెంట్ గా కామ్ గా ఇంట్లో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు ఉన్నారు కదా పబ్లిక్ ని కాపాడడానికి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా వీళ్ళే ఇప్పుడు మనకి సహాయం చేయగలరు. లేట్ చేయకుండా తొందరగా వీళ్ళైతే మనం సహాయం అడగాలి. అరే టోనీ, టోనీ, హల్క్ ఎక్కడున్నారు? హల్క్ మామ, టోనీ మామ, రండిరా బాబు ఫాస్ట్ గా. సిటీ మొత్తం అల్లకల్లం అయిపోతే మీరందరూ లోపల ఏం చేస్తున్నారు? అరే ఎవరు మాట్లాడట్లేదండి. ఎక్కడికైనా వెళ్ళారేంటి? ఒకసారి ఫోన్ చేద్దామండి. హలో హలో టోనీ, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? సిటీ మొత్తం అల్లకల్లం అయిపోయినా మీరందరూ బయట ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నారా లేదా? ఎప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ లో పని చేస్తున్నాం. మాకు కూడా కొంచెం ప్రశాంతత కావాలి కాబట్టి ట్రిప్ వచ్చాం. చెప్పు ఏం కావాలి? టోనీ, సిటీలో చాలా మంది కనబడకుండా పోయారు. అయ్యో సించాన్ కనబడట్లేదు, మైకిల్ కనబడట్లేదు, ట్రెవర్ కనబడట్లేదు, లెస్టర్ కనబడట్లేదు, ఇంకా వాళ్ళతో పాటు చాలా మంది కనబడట్లేదు. పోలీస్ స్టేషన్ మొత్తం జనాలు నిండిపోయారు. అందరూ కంప్లైంట్స్ ఇవ్వడానికి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి నువ్వు ఇక్కడికి రా, తొందరగా రండి మీరందరూ. ఇప్పుడు మేము వచ్చేసరికి ఒక 3 రోజులైతే ఖచ్చితంగా పడుతుంది. జర్నీకి 3 days పడుతుంది. మేము వచ్చేటప్పుడు లంచ్ చేయలేవా? నువ్వు చెప్తుంది నిజమా అబద్ధమా నాకు అర్థం కావట్లేదు. చెప్పు, నిజమా అబద్ధమా? 3 రోజులు పడుతుందా? అరే నేను చెప్తుంది అయితే ప్రతిదీ కూడా నిజమే. సరే ఇప్పుడు నీ సూట్ ఉన్నట్లయితే ఇవ్వు. నీ సూట్ మాత్రం నాకు ఇప్పుడు హెల్ప్ చేయగలదు. ప్లీజ్ నీ సూట్ కావాలి. ఇదిగో అండర్ గ్రౌండ్ బేస్మెంట్ కి వచ్చాను, సూట్ తీసుకుంటున్నాను. ఓకే ఉంటాను, బాయ్. ఓకే మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఐరన్ మ్యాన్ యొక్క సూట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సూట్ ఉన్నట్లయితే ఎక్కడికైనా మనం తొందరగా ఎగురుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఓకే ఇప్పుడు మనం దీన్ని అన్లాక్ చేద్దాం. సమయం. అరే ఏంటిది? కోడ్ని ఎంటర్ చేస్తున్నా కూడా అన్లాక్ అవ్వట్లేదు. ఒకసారి ఆగండి, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి టోనీకి మళ్ళీ ఫోన్ చేద్దాం. హలో టోనీ, ఏం జరిగింది? అండర్ గ్రౌండ్ బేస్మెంట్ అన్లాక్ అవ్వట్లేదు. నీ సూట్ ఇందులోనే ఉందా లేకపోతే నీ దగ్గర ఉందా? సిటీలో ఏదో జరిగిందని నాకు అబద్ధాలు చెప్పి నువ్వు నా సూట్ తీసుకోవడానికి వచ్చావని నాకు అర్థమైంది. ధను, నువ్వు చేస్తుంది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. నేను నా సూట్ ఎక్కడుందో నీకు అసలు చెప్పను. మళ్ళీ ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే అసలు బాగోదు. ఉంటా, బాబాయ్. టోనీ కానీ Hello, Franklin. What's up? అసలు బాగోదు. ఉంటా, బాబాయ్. టోనీ కానీ అబ్బా ఏమైందిరా ఇప్పుడు? సూట్ లోపల లేదా ఏంటి? ఇదైతే అసలు ఓపెన్ కావట్లేదు, ఎంత ట్రై చేస్తున్నా కూడా.
దీనికి ఏదో కొత్త పాస్వర్డ్ పెట్టినట్టుగా ఉన్నాడు. ఓపెన్ అవ్వవే, ఓపెన్ అవ్వు. నాకు తెలిసి టోనీ మేబీ ఇక్కడే ఎక్కడో ఏదో ఒకటి పెట్టుంటాడేమో అనిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం ఆగండి. దీని యొక్క కీస్ కూడా నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఉంటాయి. లేకపోతే సూట్ ని ఈ అండర్ గ్రౌండ్ లో పెట్టారంటారా? అరే ఇవన్నీ ఒరిజినల్ సూట్స్ కాదు, ఇవన్నీ నకిలీ సూట్స్. రియల్ సూట్ మనకి కావాలి. ఎక్కడుంది? సరే ఒకసారి దీని లోపలికి వెళ్దాం. ఓ ఇదైతే అన్లాక్ అయిపోయింది. నాకు తెలిసి దీంట్లో సూట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే. అరే యార్ ఇంకా సూట్ అయితే కనబడట్లేదు. ఇదేదో పనికిమాలిన సూట్ ఉంది కానీ దాన్ని ఇంకా రెడీ చేయలేదు. అబ్బా నాకు తెలిసి దీన్ని అయితే అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లోనే దాచిపెట్టినట్టుగా ఉన్నాడు. దాన్ని క్లియర్ గా దానికి పాస్వర్డ్ పెట్టాడంటే దాంట్లోనే పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ మనకు ఆ సూట్ వస్తుందో అర్థం కావట్లేదే. సూట్ లేకపోతే ఏంటి, మన ప్రయత్నం మనం అయితే చేద్దాం. టోనీకి ఎంత ఫోన్ చేసినా కూడా టోనీ యొక్క ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. నా బ్రెయిన్ ఏం కూడా పని చేయట్లేదబ్బా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం అయితే ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ అరే ఫోన్ ఎవరు? టోనీ నువ్వేనా? చెప్పు ఏమైంది? టోనీ నేను ఎటువంటి అబద్ధం కూడా చెప్పట్లేదు, ప్లీజ్ నా మాట నమ్ము. ఇప్పుడే సిటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కనుక్కున్నాను. నువ్వు చెప్పింది నిజమే. సిటీలో చాలా పెద్ద సమస్య వచ్చిందంట. సరే ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నేను నా సూట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లో దాయలేదు, దాన్ని ఇంకొక సీక్రెట్ ప్లేస్ లో దాచాను. సో అది ఎక్కడ అనేది నీకు ఇప్పుడు లొకేషన్ పెట్టి పూర్తిగా డీటెయిల్స్ అయితే పెడతాను. అక్కడికి వెళ్ళి సూట్ తీసుకో, కానీ చాలా జాగ్రత్తగా ఎలా తీసావో అంత నీట్ గా మళ్ళీ అక్కడే పెట్టేయాలి. ఎవరికి చెప్పకు, ఓకే? అమ్మయ్య ఫైనలీ టోనీ వచ్చేసి తనంతా తనే ఫోన్ చేసి మనకి ఇలా చెప్తాడు అనుకోలేదు. ఫైనలీ సూట్ ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. మనకి లొకేషన్ డీటెయిల్స్ కూడా పెట్టాడు. లేట్ చేయకుండా తొందరగా మన సూట్ తెచ్చుకోవడం మాత్రమే మిగిలింది. కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారో కూడా మనకు తెలియదే. ఓహో ఆగండి, ఇప్పుడు మనకి టోనీ సూట్ వచ్చినట్లయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం దగ్గరికి ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి మనకి సొల్యూషన్ వైపు తీసుకెళ్తుంది అనమాట. అంటే మనకి ఏదైతే అవసరమో, మన వాళ్ళు ఎక్కడైతే తప్పిపోయారో అటు సైడ్ గా టోనీ యొక్క సూట్ అయితే మనల్ని తీసుకెళ్తుంది. దీంట్లో ఈ పవర్ అయితే ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. అందరికి వేడి వేడి బర్గర్లు, మంచి కూల్ డ్రింక్ తెచ్చాను. కడుపు నింపుగా తినండి. ఇప్పుడు అమ్మోరికి పోతును మేపినట్టుగా మిమ్మల్ని మేపి తరువాత బలిస్తాను. ఎందుకంటే మనుషుల్ని చంపడంలో ఉండే మజా ఇంకెక్కడా ఉండదు. నేను ఇప్పుడు మళ్ళీ కొత్త డిసిషన్ తీసుకున్నాను. మీరు తిన్న వెంటనే నేను ఇంకొక గేమ్ అయితే ఆడిపించదలుచుకోలేదు. మా వాళ్ళకి మీతో బోర్ వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఒక్కరిని తరువాత ఒకరిని చంపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చంపడంలో నాకు చాలా సరదా అన్నమాట. మొదలు పెడదామా ఆట? తినండి. ఓకే టోనీ చెప్పినట్టుగా మనమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే నాకు ఏది కూడా కనబడట్లేదు, అంతా నార్మల్ గానే ఉంది. కానీ టోనీ ఈ సైడ్ లో ఎక్కడ దాచాడబ్బా సూటు? చాలా తెలివైనడు అయిపోయాడు అనమాట. నేనే సూట్ మళ్ళీ దొంగలిస్తానేమో అని చాలా తెలివిగా దాచినట్టుగా ఉన్నాడు. ఫైనలీ టోనీ అర్థం చేసుకొని మనకైతే సూట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అనమాట. సో లొకేషన్ ప్రకారంగానే మనం వస్తున్నాం. కానీ ఈ తుప్పల్లో ఎక్కడ దాచారంటారు? ఇక్కడ మనకి ఎటువంటి ఇల్లు కూడా లేదే దాయడానికి. ఎక్కడ దాచిపెట్టావు టోనీ? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చాం లొకేషన్ ప్రకారం. లొకేషన్ అయితే ఇక్కడే చూపెడుతుంది, కానీ నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు. అంతా ఇలా ఉంది. సరే ఒకసారి మనమైతే టోనీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ చేద్దాం. హలో టోనీ, నువ్వు ఒకటి చెప్పావు నాకు, అది కరెక్ట్ గా చెప్పాలి. ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఇక్కడ సూట్ లేదు, ఏం లేదు. నేను వచ్చాను కానీ ఇక్కడ తుప్పలు తప్ప ఇంకేం కనబడట్లేదు. అవునా? ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? ఓకే అవునా, సరే ఇప్పుడు అర్థమైందిలే, నేను వెళ్తా. ఓకే టోనీ చాలా తెలివైనడు అయిపోయాడబ్బా. టోనీ దాచింది ఈ తుప్పల్లోనే దాచాడంట. ఈ తుప్పలంటే ఇక్కడ ఓ మై గాడ్, ఇక్కడ తుప్పల్ని పెట్టేశాడనమాట కనబడకుండా. ఎవరు ఇటు సైడ్ రారు కాబట్టి ఇక్కడ సూట్ దాచాడు. సూపర్. ఫైనల్లీ సూట్ వచ్చేసి మనకైతే కంటికి కనబడింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు నిర్మలంగా ఉంది. వాళ్ళు దొరకపోయినా దొరికినంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు వాళ్ళని కనిపెట్టడానికి మనమైతే ఐరన్ మ్యాన్ లా రెడీ అయిపోవాలి. వచ్చేసా, నేను సూట్ లోకి వచ్చేసా. ఓకే ఫైనల్లీ మనమైతే సూట్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడున్నారో డిటెక్ట్ చేయాలి. కానీ ఆ డిటెక్షన్ ఎలా చేయాలో నాకు అంత కరెక్ట్ గా తెలియదే. సూట్ ని ఎలా వాడాలి, ఎలా ఫైట్ చేయాలని మాత్రమే తెలుసు, కరెక్ట్ గా తెలియదు. సరే ఒక్కసారి మనమైతే టోనీకి కనెక్ట్ చేయొచ్చు. ఈ సూట్ ద్వారా టోనీని ఈజీగా కనెక్ట్ చేసి టోనీతో మాట్లాడచ్చు. ఒక్కసారి మాట్లాడదాం. హలో టోనీ, నాకు ఇప్పుడు లొకేషన్ ఎలా డిటెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నాకు ప్రాబ్లం ఎక్కడుందో, వాళ్ళు ఎక్కడ తప్పిపోయారో ఏంటో కరెక్ట్ గా తెలియదు. నాకు చెప్తావా నువ్వు? తప్పకుండా చెప్తాను. అందులో జార్విస్ అని ఒక ఫ్యూచర్ ఉంటుంది. తను వచ్చేసి నీకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. తను నువ్వు అడుగు, ఆటోమేటిక్ గా సూట్ ని ఆటో పైలట్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఓకేరా? మళ్ళీ 10
ఎన్నిసార్లు ఫోన్ చేసి నాకు చిరాకు తెప్పించుకో. కొంచెం ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నా చేయనివ్వు. ఇంకా ప్రాబ్లమ్స్ అనుకునే ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ టోనీ, ఉంటా, బాయ్ బాయ్. ఓకే, హలో జార్విస్, హౌ ఆర్ యూ? చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ సూట్ ని నేను కంట్రోల్ చేయట్లే కదా. ఇప్పుడు నన్ను సముద్రంలోకి ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు జార్విస్. మనకి సహాయం చేసే వాళ్ళు ఈ సముద్రం గుండానే తిరుగుతున్నారు. ఎక్కడో తిరుగుతున్నారు. నాకు దగ్గరలో లొకేషన్ అయితే వచ్చింది. దాని ప్రకారంగానే మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తున్నాను. మీరేం కంగారు పడకండి. మనకైతే దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. నేనున్నా కదా మీతోని. ఏదైనా సహాయం కావాలంటే జస్ట్ జార్విస్ అని పిలవండి చాలు. నేను వెంటనే వచ్చి సహాయం చేస్తాను. ఓ అవునా, థ్యాంక్ యూ జార్విస్. సరే, మనం అలానే కానిద్దాం, కానీ నేనైతే చూస్తాను. ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన లొకేషన్ ప్రకారం ఇక్కడే చూపెడుతుంది. ఓ, ఇక్కడేదో బోట్ ఉన్నట్టుగా ఉంది. ఓరి నాయనా, కొంపదీసి సముద్రంలో గట్రా ఉన్నారా ఏంటి వీళ్ళందరూ బోట్లోని? అరే, బోట్ చిన్నగానే ఉంది, ఇందులో ఎవరు లేరు. అరే, ఒక పర్సన్ ఉన్నారు, ఎవరో కొత్తగా. ఎవరతను? సరే, ఒకసారి మనం అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాడు. అటు సైడ్ ఎందుకు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఎవరు నువ్వు? కొత్తగా చూస్తున్నాడు, నేను ఎప్పుడు చూడలేదు. ఎవరు తను? లాస్ సెంటర్స్లో నేను ఎప్పుడు చూడలేదే. ఒక్కసారి ఆగండి, మనం కొంచెం దిగేసి చూద్దాం. హే, ఎవరు నువ్వు? నీ పేరేం పేరు? నేను ఎప్పుడు చూడలేదే. ఎలా ఉన్నావు భయ్యా? నాకు నువ్వు ఎవరో తెలుసు. నువ్వు దేనికోసం వెతుకుతున్నావో కూడా నాకు తెలుసు. నువ్వు నీ యొక్క స్నేహితుల కోసం గాలిస్తున్నావు, అంతే కదా? నేను నీకు సహాయం చెయ్యమంటావా? కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. నా పేరు వచ్చేసరికి యాడమ్. అర్థమవుతుందా? నాకు ఇప్పుడు సహాయం చేసావు అనుకో, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ప్రతిదీ కూడా తెలుసు. మీ వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? వాళ్ళు ఒక గేమ్ ఆడడానికి వెళ్ళారు, అది కూడా ప్రాణాలతో. వాళ్ళు అందులో ఓడిపోతే వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు. నాకు తెలిసి మీ వాళ్ళు ఇప్పటికి చచ్చిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా వాళ్ళకి ఏమవుతుంది? నోర్మయ్, ఎవడరా నువ్వు? చచ్చిపోతానంటున్నావు. ఇంకొకసారి ఎక్కువ మాట్లాడమంటే మాత్రం పీక నొక్కి చంపేస్తా ఇక్కడే. సరే, నువ్వు నన్ను చంపేస్తావంటే చంపే. దానికంటే హ్యాపీనెస్ నాకు ఇంకెక్కడా కూడా ఉండదు. సరే భయ్యా, ఇప్పుడు నేను నీకు సహాయం చెయ్యాలంటే నువ్వు నా కోసం ఒక అద్భుతమైన డ్రెస్ కుట్టిపియ్యాలి. ఏంటి? ఇప్పుడు నేను నీకోసం డ్రెస్ కుట్టేయాలా? ఇప్పుడు దానికోసం అంత టైం ఉందా? నువ్వే చెప్పావు కదయ్యా ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయే గేమ్ ఏదో ఆడుతున్నారని. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నువ్వు చెప్పకపోతే తర్వాత నేనే చెప్తాను. పీక పట్టుకొని నులిపి చంపేస్తే అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఉంటుందిరా నీకు. నువ్వు నాతోని నకరాలు చేస్తావా? చెప్తావా చెప్పవా? చెప్పకపోతే ఇక్కడే సముద్రంలో ముంచేసి సొరచేపలకి ఆహారంగా వేస్తాను. చెప్పురా. చెప్తున్నా కదా భయ్యా, నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. జీవితం మొత్తం నేను అందరి దగ్గర అవమానాలు పడ్డాను. అందరూ నన్ను నూబ్ అన్నారు. కానీ దానికంటే చచ్చిపోవడం ఇంకేం లేదు. ఎందుకంటే నేను బతుకుండే బతుకుతున్నాను. అందుకే ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తే అంతకు మించి నాకు హ్యాపీనెస్ ఉండదు. నీకు సహాయం కావాలనుకుంటే నేను చేస్తా అని చెప్పా కదా. ఇప్పుడు నువ్వు నాకు ఏది అడిగితే అది చెయ్యాలి. నాకు ఒక డ్రెస్ కావాలి, కుట్టిపిస్తావా? ఇక్కడ ఆగు, మొత్తం నేను చెప్తాను. చంపేయాలనుకుంటే చంపేయి. వీడికేంట్రా ప్రాణం మీద కూడా భయం లేదు. అబ్బా, ఎంతకీ లొంగేటట్టుగా లేడు, మొండోళ్ళ ఉన్నాడు. ఓకే ఆడమ్, నువ్వు చెప్పినట్టుగానే నువ్వు ఏది అడిగితే అది చేస్తాను. దయచేసి నాకు హెల్ప్ చేయి. మా వాళ్ళు ఎక్కడుంటారో నాకు కరెక్ట్గా తెలీదు. నా జార్విస్ చూపించింది నిన్ను మాత్రమే. నిన్ను చూపించిందంటే ఖచ్చితంగా మొత్తం నీకే తెలిసి ఉంటుంది. ఇప్పుడు నాకు నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను, కానీ దయచేసి వాళ్ళందరూ ఎక్కడుంటారో చెప్తావా? ఫ్రీగా ఏది చెప్పనమయ్యా. ఏదన్నా కావాలనుకుంటే ముందు పని చెయ్యాలి. నన్ను తీసుకొని వెళ్ళు. ముందుగా వచ్చేసి నాకు అనుకున్న డ్రెస్ గనక వచ్చినట్లయితే అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను భయ్యా. ఓకే? ఓరి నాయనా, నీ డ్రెస్ ఫ్యాంటసీ ఏంటయ్యా బాబు. సరే, నేను తీసుకుని వెళ్తున్నాను. నాకు తెలిసిన ఒక మంచి కుట్టు మిషన్ అతను ఉన్నాడు. అతను సూపర్ గా డ్రెస్ కుడతాడు. గంటలో ఈజీగా మంచి డ్రెస్ రెడీ అయిపోతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు అనుకున్నది మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ డ్రెస్ ఫ్యాంటసీ ఏంటి నీకు? నువ్వు ఉండే ప్రపంచం లాస్ శాంటోస్, నేను ఉండే ప్రపంచం ఫ్రీ ఫైర్. అక్కడి నుంచే నేను వచ్చాను, బెర్మూడా అనే గ్రామం నుంచి. అక్కడ నన్ను ఎంతగానో అవమానించారు. నా దగ్గర ఎటువంటి బట్టలు లేవని, అలానే నా దగ్గర ఎటువంటి స్కిల్లు పవర్లు లేవని నన్ను ఎంతగానో అవమానించారు. అందుకే నేను ఆ డ్రెస్ ని కుట్టిపిస్తున్నాను భయ్యా. ఎవడు నువ్వు?
మా గురించి నీకు కరెక్ట్ గా తెలియదు అనుకుంటా. ఎందుకురా మాతో పెట్టుకుంటావు రే? ఒక దెబ్బకి నేను అడిచిపెట్టి కుమ్మేయగలను, అర్థమవుతుందా? రే మనుషుల్ని చంపడానికి ఎంత ధైర్యం నీకు? ఆ ఆటని తీసుకొచ్చి మా కష్టాలను తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు ఇక్కడ మమ్మల్ని చంపడానికి చూస్తున్నావా? ఒకే దెబ్బ గుద్దాననుకో, దెబ్బకి నీ మాస్క్ వచ్చేసి నీ మొహంలోకి దూరిపోద్ది, అర్థమవుతుందా? ఇప్పుడు నా గురించి తెలియదు, కొట్టి చూపించాలా? కండలు బాగానే పెంచావు, కానీ బలం కూడా ఉండాలిరా. కొడితే ఒకే దెబ్బకి పడిపోవాలి. ఇలానే ఎవడైనా నన్ను ఎదిరించడానికి చూస్తే తక్షణమే చంపేస్తా. మీకు సమయం ఇచ్చాను తినడానికి, మంచిగా తినండి. తిన్నాక అప్పుడు ఒక్కరి తర్వాత ఒక్కరిని చంపడం మొదలు పెడతాను. నాకు చంపడం చాలా ఇష్టం. ఏంది భయ్యా, ఎక్కడికో తీసుకొచ్చాము? ఇదేదో బూత్ బంగ్లా లాగుంది. ఏంటిదే? నాకు అనుకున్న డ్రెస్ తొందరగా కుట్టించామనుకో, అప్పుడు నేను నీకు సహాయం చేయగలను. అది లేకపోతే నువ్వు కూడా ఏమీ చేయలేవు. పెద్ద నసగడు తగిలినట్టుగా ఉన్నావయ్యా బాబు. సరేరా, నేను మాట్లాడతాను. హలో సార్, నాకు ఒక అద్భుతమైన డ్రెస్ కావాలి. ఆ డ్రెస్ ఎలా ఉండాలంటే, ఆడం బాబు ఒకసారి నువ్వు వచ్చి చెప్పినట్లయితే అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. నీకు ఏ డ్రెస్ కావాలో నేనేం చెప్పని చెప్పు. వస్తున్నా భయ్యా, వస్తున్నాను. కంగారు పడకు భయ్యా. నాకు వచ్చేసి మొత్తం రెడ్ కలర్ టాప్ క్రిమినల్ బండిల్ కావాలి. అది వచ్చేసి రెడ్ కలర్ జోకర్ లా ఉంటుంది భయ్యా. అన్నా నీకు తెలుసు కదా టాప్ క్రిమినల్ రెడ్ కలర్ అంటే? అది సేమ్ కుట్టించే నా సైజుకి. అన్న నేను భయ్యా సైజు కూడా కుట్టించే, ఇద్దరం సేమ్ సైజేనే. అన్న కొంచెం అదేదో ఫాస్ట్ గా కుట్టించండి, కొంచెం ఎక్స్ట్రా మనీ అనేది తీసుకోండి, కానీ కొంచెం తొందరగా అయిపోయేటట్టుగా చూడండి. ఇప్పుడే పని స్టార్ట్ అయ్యేలా చూడండి అన్న. ఒక అరగంటలో కుట్టిస్తాను, కంగారు పడుకు. ఏ క్లాస్ ఉంటుంది, టాప్ నెంబర్ ఉంటుంది, దేనికి కంగారు పడుకు. నువ్వు అనుకున్నట్టుగానే కుట్టిస్తా. భయ్యా సరే, అతను కుట్టిస్తా అని చెప్పాడు కదా, ఇప్పుడు నీకు ఒక పని చెప్తామయ్యా. నువ్వు అనవసరంగా అక్కడ బోట్ ని వదిలేసావు భయ్యా. ఆ బోట్ దగ్గర వచ్చేసి ఒక టెలిపోర్టల్ ఉంది భయ్యా. అప్పుడు నువ్వు నా ప్రపంచంలోకి వస్తావు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. తొందరగా వెళ్ళి ఆ బోట్ ని తీసుకుని రా భయ్యా. అక్కడే ఉంది టెలిపోర్టల్, తొందరగా రా. నేను అంతలోపు డ్రెస్ తీసుకుని వస్తావయ్యా. చీ అప్పుడే చెప్పాలి కదరా నువ్వు. అబ్బా అమ్మా, కొంచెం తొందరగా పని కానివ్వండి, సమయం అస్సలు లేదు మాకు, ఓకేనా? అరే వాడు అప్పుడే చెప్పినట్లయితే అప్పుడే ఆ షిప్ ని కూడా తీసుకొచ్చేవాడిని కదా. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో ఏంటో, సముద్రం మధ్యలో ఉంటుంది. సరే తొందరగా వెళ్దాం మనం. ఓకే, చూసుకున్నట్లయితే మాత్రం మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాం కదా, ఆర్మీ బేస్మెంట్ నుంచి అయితే వచ్చాం. డైరెక్ట్ గా అక్కడి నుంచి వెళ్ళాలి. వీడేంటో గానీ నాకు నస పెట్టేస్తున్నాడు అబ్బా. వీడి వల్ల పనులు అయ్యేటట్టుగా నాకు ఏమాత్రం కూడా అనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ సముద్రం మధ్యలోకి వెళ్ళాలా? అక్కడ పోర్టల్ ఉందన్నాడు, మరి ఆ పోర్టల్ దేనికంటారు ఉపయోగపడుతుంది? నాకు తెలిసి అక్కడ ఆ పోర్టల్లోకి మనం వెళ్ళినట్లయితే డైరెక్ట్ గా వీళ్ళ ప్లేస్ కి వెళ్ళిపోతాం అనుకుంటా. 100% అదే అవుతుంది. అప్పుడు షిన్చాన్ని, ఇంకా అలానే ట్రెవర్ ని, లెస్టర్ ని, అక్కడ ఉండే మనుషుల్ని ప్రతి ఒక్కరిని మనం కాపాడచ్చు. ఎలానో మనకి ఐరన్ మ్యాన్ యొక్క సూట్ ఉంది కాబట్టి ఇంకా ఈజీగా కాపాడేయచ్చు అనమాట. ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ కాపాడాలి. हाँ और ऋषभ क्या तू क्या जैसे लेगा? तू ट्रिप पे ऐसे चलेगा? बैग है तो ट्रिप तो बनता है. ఓరి నాయన, టైం మొత్తం ఇక్కడే వేస్ట్ అయ్యేలా ఉంది కదరా. గంట అయ్యింది, నేను ఎంత వెతుకుతున్నా కూడా కనబడట్లేదు. ఈ జార్విస్ గడు కూడా పని చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా నేను? వాడేదో చెప్పాడు, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో ఆడం బాబు, ఉన్నావా నువ్వు? నా మాటలు వినబడుతున్నాయా నీకు? ఏంది భయ్యా, చదువుకోలేనా? వడ్డుకురా. ఏంది భయ్యా, నువ్వు ఎక్కడ ఏది విడిచిపెట్టినా కూడా సముద్రం మధ్యలోని చివరికి చేరేది ఒడ్డుకే. అర్థమవుతుందా భయ్యా? ఇప్పుడు బోట్ కూడా ఒడ్డుకి వచ్చేసింది భయ్యా. ఆ మాత్రం కూడా తెలివి లేకుండా ఎలా ఉంటున్నా భయ్యా? నేను కూడా ఇక్కడే ఉన్నా భయ్యా. నా సూట్ రెడీ అయిపోయిందే. అమ్మయ్యా, ఒడ్డునే ఉందా? ఓకే, ఫైనలీ హ్యాపీ. ఓ నాయన, నువ్వు కూడా హ్యాపీ కదా? ఓహో, ఇదా డ్రెస్? సూపర్ ఉందయ్యా బాబు. ఏమన్నా ఉందా? సూపర్ ఉంది, నీకు బాగా సెట్ అవుతుందిలే. ఓకే, కానీ ఈ పోర్టల్ ఏది ఇక్కడ? ఓ ఇది నా పోర్టల్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఆడం బాబు. భయ్యా, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను భయ్యా. ఇప్పుడు ఈ కుట్టించిన డ్రెస్ కూడా నాకు కాదు భయ్యా, ఈ డ్రెస్ కూడా నీకే. నువ్వు ఇప్పుడు మా ప్రపంచంలోకి రావాలి భయ్యా. ఇప్పుడు మా ఫ్రీ ఫైర్ ప్రపంచంలోకి వచ్చి అక్కడ ఉన్న స్క్విడ్ గేమ్ ని ఆడాల్సి ఉంటుంది భయ్యా. అందులోని నువ్వు పాస్ అయినట్లయితే అప్పుడు నేరుగా నువ్వు మీ
స్నేహితుల దగ్గరికి వెళ్తావు భయ్యా. మొత్తం 4 గేములు ఉంటాయి. ఆ 4 గేములు ఆడాలి భయ్యా. ఎలా ఆడాలో ఏంటనేది చెప్పడానికి నేను కూడా నీతో పాటు వస్తాను భయ్యా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు మళ్ళీ ప్రాణం ఉంటుంది భయ్యా. ఎందుకంటే అది నా ప్రపంచం. కానీ నా ప్రపంచంలోని నువ్వు గనక చచ్చిపోయినట్లయితే నీ ప్రాణం అక్కడే పోతుంది భయ్యా. మళ్ళీ నువ్వు ఇక్కడికి తిరిగి రాలేవు. అర్థమవుతుందా? తొందరగా వేసుకో. నీ సూట్ని ఇక్కడే పెట్టే భయ్యా. ఈ సూట్ ఎక్కడికి వెళ్ళదు. ఆ తరువాత అక్కడ నువ్వు అంతా నెగ్గిన తరువాత నీకు ఆటోమేటిక్గా ఈ సూట్ మళ్ళీ వచ్చేస్తుంది భయ్యా. ఈ సూట్తోనే నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుతా భయ్యా. అంతవరకు ఈ రెడ్ క్రిమినల్తో నేను వాడాల్సి ఉంటుంది. మా ఫ్రీ ఫైర్ ప్రపంచంలోకి రావాలంటే అంత సింపుల్ కాదు భయ్యా. అందుకే నువ్వు ఇలాంటి డ్రెస్ ఒకటి వేసుకోవాలని నీ కోసమే కుట్టిపిచ్చాను భయ్యా. నా కోసం నేను ఏది కూడా చేసుకోలేదు. మిమ్మల్ని కాపాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అక్కడికి వెళ్ళి నిలబడు భయ్యా. నీ వెనక్కే నేను కూడా వస్తాను. వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ భయ్యా. ఫ్రీ ఫైర్కి వచ్చేసావు భయ్యా. ఇక్కడ కనబడుతుందా? ఇదే ఆ ఆట. ఈ ఆట ఎలా ఆడాలంటే ఇందులో 4 రకాల గేములు ఉంటాయి భయ్యా. ఇప్పుడు రెడ్ లైట్, గ్రీన్ లైట్ వచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేను కూడా ఇక్కడే ఉన్నాను భయ్యా. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఆట మొదలవబోతుంది. రెడ్ వచ్చినప్పుడు ఆగు, గ్రీన్ వచ్చినప్పుడు కదులు. ఒకవేళ నువ్వు గనక రెడ్ వచ్చినప్పుడు కదిలినట్లయితే చచ్చిపోతావు భయ్యా. ఆగు, అలానే ఉండు భయ్యా, కదలకు. కదలావంటే మళ్ళీ చెప్తావు భయ్యా. అదే వెళ్ళు వెంటనే ఆగాల్సి ఉంటుంది. వెంటనే ఆగాలి భయ్యా. ఆగు భయ్యా. ఒకవేళ కదిలితే ప్రాణాలు పోతాయి భయ్యో. చూసారా, నీ ముందే ఒకడు చచ్చిపోయాడు. నువ్వు కదిలితే నీ ప్రాణం డైరెక్ట్గా పోతుంది భయ్యో. వాడు కూడా అయిపోయాడు. జాగ్రత్త భయ్యా. నువ్వు ఆగవయ్యా భయ్యా, నాకు అర్థమైంది. చూసుకొని ఆడతాను. ఓరి నాయనా, ఇదే నా స్క్విడ్ గేమ్ డాల్ అంటే. ఓ, మనం కదలకూడదు. ఓకే, ఇది పాస్ అయినట్లయితే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానారే. మళ్ళీ ఎక్కడికి వచ్చాను నాకు అర్థం కావట్లేదు. నేను ఇది పాస్ అయిపోయాను. నువ్వెక్కడున్నావు? నువ్వు నాకంటే బాగా ఆడతావు అనుకుంటే నువ్వు ఇంకా అక్కడ. ఓ, జాగ్రత్త. అరే, తనే అనుకుంటా. ఆడం బాబే ఉన్నాడు అక్కడ. ఫాస్ట్గా క్రాస్ అయిపో. ఓకే, ఫైనలీ ఆడం కూడా క్రాస్ అయిపోయాడు. పైకి వచ్చేసాడు. భయ్యా, ఇప్పుడు మొత్తం నేను కంప్లీట్ చేశాను. తర్వాత ఏంటి? మా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తాను చెప్పు ప్లీజ్. భయ్యా, చెప్పేది జాగ్రత్తగా విను. ఇది ఒక గేమ్ మాత్రమే అయ్యింది భయ్యా. ఏ గేమ్లో కూడా ఒక్కసారి కూడా నువ్వు చావకూడదు భయ్యో. ఇందులోని మొత్తం నీకు 4 గేములు ఉంటాయి భయ్యా. తొందరగానే నువ్వు దీన్ని కంప్లీట్ చేశావు. అందరూ ఇది కష్టమైన గేమ్ అనుకుంటారు భయ్యా, కానీ బాగానే ఆడావు. సరే భయ్యా, ఇప్పుడు ఇంకా మిగతా చాలా గేములు ఉన్నాయి భయ్యా. ఇక్కడ నీతో పాటు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు ఓడించాలి భయ్యా. వాళ్ళందరినీ ఓడించి ఆ గేముల్లో అన్నిటిలోని గెలిచి అప్పుడు ముందుకు వెళ్ళాలి. చివరికి నువ్వు ఒక్కడవే మిగిలాలి భయ్యా. అప్పుడే నీ ప్రాణాలు దక్కుతాయి. లేకపోతే నీ ప్రాణాలు ఇక్కడే పోతాయి భయ్యా. ఓరి నాయన, ప్రాణాలు పోవడం ఏందయ్యా బాబు. కొంచెం రిస్క్ చేసే వచ్చినట్టుగా ఉన్నాను. కానీ మా వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా నేను ఈ మాత్రం రిస్క్ చేయాలి. ఓకే, కానీ నెక్స్ట్ ఏ గేమ్స్ వస్తాయి చెప్పు. వాటికి కూడా నేను రెడీగా ఉండాలి కదా. భయ్యా, తరువాత వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అయినా రావచ్చు, మింగిల్ అయినా రావచ్చు, ట్యాగ్ అయినా రావచ్చు. ఇప్పుడు ఆ 3 గేమ్ల్లోని నువ్వు గెలవాల్సి ఉంటుంది. లాస్ట్కి ట్యాగ్ వస్తుంది. అన్ని గేములు కంప్లీట్ అయిన తర్వాత ట్యాగ్లోని అక్కడున్న బాంబు